అలాగే ఇక్కడికి విచ్చేసిన వీర మహిళలు, జన సైనికులకు, పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు. నాకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే అలవాటు లేదు. ఈరోజే నేను ఫస్ట్ టైం ఈ పబ్లిక్ మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను. ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే గుర్తు చేయండి, నేను మర్చిపోకుండా మళ్ళీ గుర్తుపెట్టుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. నేను మీతో ఒక పార్టీ విషయమై ఈరోజు పార్టీ మన నియోజకవర్గ పార్టీ మీటింగ్ కాబట్టి పార్టీ గురించి ఒక మాట చెప్తాను. మన జనసేన పార్టీ 2014 మార్చి 14వ తారీఖున శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేత ప్రారంభించబడింది. ఆ తర్వాత 10 సంవత్సరాల కాలంలో 2024లో ఈరోజు ప్రపంచ స్థాయికి చేరి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయికి మన పార్టీ చేరింది. ఎందుకంటే పార్టీ స్థాపించిన తర్వాత 2014 ఎలక్షన్లో వెనుక నుండి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణమైన పార్టీ జనసేన పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు. తదనంతరము 2019లో ఇండివిజువల్గా పోటీ చేసి 34 లక్షల ఓట్లు సంపాదించి ఒక రాజోలు నియోజకవర్గాన్ని గెలుచుకుని ఒక స్టాండర్డ్ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ మన జనసేన పార్టీ. తదుపరి 19 నుంచి 24 వరకు మనం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పెట్టినటువంటి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేనున్నాను, మీకు తోడుగా, ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో దాన్ని సీలుపోనివ్వను నేను, కాబట్టి మనం ఒకటైదాము అని చెప్పి పబ్లిక్గా ఛాలెంజ్ చేసి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు కారణమయ్యాడు ఆయన. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచం అంతా చుట్టొస్తున్నారు అంటే దానికి మన స్టేట్ నుంచి ఎన్నుకోబడిన మన ఎంపీలు సపోర్ట్తోనే అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయడమైంది. దానికి కారణం మన పార్టీ, మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ తాటాకు చప్పుళ్ళు చేసే నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పాత ధూళికి కూడా పనికిరారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అందరూ చెప్పుకునే స్థాయికి మన పార్టీ ఎదిగింది. 2024 ఎలక్షన్లో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అలాగే 2 అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్తో మనం అన్ని పార్టీల కన్నా మనమే 100% స్ట్రైక్ రేట్లో ఉన్నాం, మనమే ముందున్నాం. అటువంటి పార్టీలో మనం అందరం కార్యకర్తలుగా ఉండడం మనంత అదృష్టం మరొకరికి లేదు. అలాంటి పార్టీ గురించి కానీ మన నాయకుడి గురించి కానీ విమర్శించే స్థాయి ఈ రాజమండ్రిలో ఎవరికీ లేదు. వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉంది. ఇంకా మన నిరంతర కృషి వలుడు మన బత్తుల బలరామకృష్ణ గారు నాకు తెలుసుండి 2020లో నాకు మొదటి పరిచయము. అప్పటి పరిచయంలో కాషాయ దుస్తులు, గడ్డము, ఒక యోగ పుంగవుడిలా కనిపించి చూసింది నేను అదే అనుకున్నాను. ఆ తర్వాత కార్యక్రమాల్లో జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన నా పరిచయం తర్వాత ఒక యాక్సిడెంట్లో చనిపోయిన అతని కొరకు ఉద్యమం చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే అక్కడ పరిచయం బాగా ఇద్దరి మధ్య మాటలు జరిగి పరిచయం పెద్దది చేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఏ కార్యక్రమం చేసినా మా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా కోరుకొండలో మంచినీళ్ళ కొరత ఉన్నప్పుడు ఆయన, మేడం గారు, శివరామ్ గారు అందరూ రోడ్డు మీద ధర్నా చేసే టైంలో కూడా కొంత టైం చేసిన తర్వాత విరమించమని కోరగానే ఆయన విరమించుకుని మా అందరికీ మాకు సపోర్ట్ చేసి మా ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి కోఆపరేట్ చేశారు. ఆ తర్వాత కాలంలో మీ అందరికీ తెలిసిందే జనసేన పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించేది ఎవరు అంటే బలరామకృష్ణ గారి మనుషులే. ఇంకా వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చేవాళ్ళు ఎవరూ లేరు.
ఎప్పుడు పవన్ గారు వచ్చినా జన సైనికులందరూ కూడా మన బత్తుల బలరామకృష్ణ గారు యొక్క ఫాలోయర్స్ అక్కడ ఉండేవారు. అంత బలమైన బాటను వేసుకుని తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో 2024లో పోటీ చేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఇక రాజానగర్ నియోజకవర్గం చెప్పాలంటే 2008లో ఈ బైఫర్కేషన్లో రాజానగరం బూరుగు పొడిపోయి రాజానగరం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్లో 2014లో టీడీపీ గెలిచింది. 6,000-7,000 మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత 19లో వైసీపీ గెలిచింది 31 మెజార్టీ చిల్లరు. ఆ తర్వాత కాలంలో 24లో ఇంతవరకు ఈ నియోజకవర్గంలో పొందనంత ఎక్కువ ఓటులు 35,000 ఓట్లతో గెలిచి ఈ రాజానగర్ నియోజకవర్గంలో జనసేనకి తిరుగులేదని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణ గారు. వారి యొక్క ఔదార్యం కానీ భక్తి కానీ లేదంటే ఇతరుల మీద ఉన్నటువంటి జాలి కానీ అసలు ఇది కొలబద్దలేనటువంటి విధానం. ఇది ఆయనకి మీకు గెలిచిన తర్వాత మీరు చూసే ఉంటారు. ప్రతిరోజు ఉంటే నియోజకవర్గం ప్రజల దగ్గర లేదంటే అమరావతిలో ఆఫీసర్ల దగ్గర ఇవే కనిపిస్తాయి మీకు. ఆయన ఏ రోజు వార్త చూసినా ఈ వార్తలు తప్ప వేరే వార్తలు మీకు కనిపించవు. కాబట్టి మీరు ఏ పార్టీ వాళ్ళైనా మనల్ని చూసి నేర్చుకోవాలే తప్ప వాళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సినంత స్థాయిలో మనం లేము. మన పార్టీ గెలిచిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ నియోజకవర్గంలో సుమారు 600 కోట్ల పైనే ఇక్కడ అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగింది. గత గవర్నమెంట్లో ఈ నియోజకవర్గం మొత్తం వాళ్ళ పీరియడ్ అంతా ఖర్చు చేసిన దానికన్నా మన ఈ 1 ఇయర్లో చేసిందే చాలా చాలా ఎక్కువ. అటువంటి అభివృద్ధి ప్రదాతను విమర్శించే స్థాయి ఈ నియోజకవర్గంలో బహుశా ఎవరికి ఉండదు. అంతేకాదు మన వీర మహిళలు కానీ మన జన సైనికులు కానీ ఈ రోజు నుండి మీ గ్రామంలో ప్రతి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళతో పలకరించి ప్రభుత్వం వారు వాళ్ళకి ఇస్తున్న సేవలు అలాగే మన పార్టీ తరపున మనం ఇస్తున్న సేవలు మీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి కుటుంబంలోని మేము ఉన్నామని చెప్పుకుంటూ మీరు ఈ జనసేన పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారానికి ఒక 10 విలేజ్లు కానీ లేదంటే నెలలో ఒక 10 విలేజ్లు కానీ ఒక రోజంటూ పెట్టుకుని మీరు స్ట్రెంగ్తన్ కోసం ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను.